హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి వ్లాగ్స్. కంటిన్యూ ఆఫ్ మల్లన పట్నాలు సిరీస్ పార్ట్ 4. లాస్ట్ 3 వీడియోస్లో అయితే మనం చూసాం కదా మల్లన పట్నాల గురించి. అండ్ ఇంకా ఈ వీడియోలో ఏంటి అంటే మల్లన దేవుని కాలు కడగడం అనమాట. ఈ పట్నాలు అయితే 2 days అయితే ఉంటాయి. ముందు రోజు మార్నింగ్ ఏమో మనము పుట్ట కమ్మడానికి వెళ్ళాం, అండ్ ఈవినింగ్ ఏమో పుట్ట బంగారం తీసుకొచ్చాం, నైట్ సుంకం పట్టాం కదా. ఈ వీడియో ఏంటి అంటే ఇంకా దేవుని కాలు కడగడం, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మల్లన్న దేవుని లగ్గం అన్నమాట. నైట్ సుంకం పట్టేసరికి అయితే చాలా లేట్ అయితే అయిపోయింది. మళ్ళీ వీళ్ళు మార్నింగే లేచి పట్నం కోసం అయితే పనులన్నీ స్టార్ట్ చేస్తున్నారు. నేనైతే చాలా లేట్గా లేచాను, నైట్ చాలా లేట్ అయింది కదా. కానీ వీళ్ళైతే మార్నింగే లేచి పట్నం కోసం కావాల్సినవన్నీ గద్ద ఇలాంటివన్నీ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇలా నార్మల్గా పట్నాలు వేయడం అనేది మాత్రం కొమరవెల్లిలో పట్నం వేస్తారు కదా, అంటే డెకరేషన్ అయితే చేస్తారు కదా, అక్కడైతే మీరు చూసే ఉంటారు. అక్కడికన్నా ఇంకా ఇంటి ముందు వేసి గద్ద వేసి ఇలా డెకరేట్ చేయడం అనేది అయితే పెద్ద టాస్కే. వీళ్ళకి ఇది చేయడానికి అయితే చాలా టైమే పట్టింది. మార్నింగ్ నాకు తెలిసి నేను లేవడమే లేట్గా లేచాను, కానీ 7 నుంచి మార్నింగ్ 11 వరకు అయితే వేశారు. మార్నింగ్ 7 AM to 11 AM వరకు అయితే డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. చాలా కష్టపడ్డారు, చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంది. అలా వాళ్ళు వేస్తున్నంతసేపు అయితే చూస్తూనే ఉండబుద్ధి అయింది. చూస్తూ ఉంటే అంటే నెక్స్ట్ ఏం వేస్తారు ఏం చేస్తారు అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. మనం ఏదైతే పుట్ట మట్టు తీసుకొచ్చామో బయట గద్ద వేసి ఇలా వేస్తారు. నేనైతే మొత్తం వీడియో తీయలేదు, ఎందుకంటే మొత్తం వీడియో తీస్తే అయితే స్టోరేజ్ అయితే సరిపోదు, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది. మట్టి తీసుకొచ్చిందేమో బయట వేస్తారు, బంగారం తీసుకొచ్చిందేమో ఇంట్లో లోపల అలా గద్ద అయితే వేస్తారు. చూడండి ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. పట్నాలు వేసుకునే ముందైతే వడిబియ్యం అయితే నింపుకోవాలి. ఈ వడిబియ్యం అనేది తెలంగాణ సైడు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇది అందరికీ ఉండాలని అయితే లేదు, ఆచారం సాంప్రదాయం అంటే వెనక తరాల నుంచి వచ్చే వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఈ వడిబియ్యం గురించి అయితే నాకు డీటెయిల్గా తెలీదు, బట్ నాకు తెలిసింది మాత్రం చెప్పగలను. ముందుగా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అయితే పండగలకి లేక 5 సంవత్సరాలకు ఒకసారి బిడ్డ పురిటి తర్వాతకైనా బియ్యం పోస్తారు. పండగలు అంటే పట్నాలు వేసుకోవడం, బొర్రె పండగ చేసుకోవడం, అలాంటప్పుడు ఒడిబియ్యం అయితే పోస్తారు. అమ్మ వాళ్ళు ఆడబిడ్డ ఒడి నింపడాన్ని ఒడిబియ్యం అంటారు. ఇప్పుడు మా పిన్ని వాళ్ళు పట్నాలు వేసుకుంటున్నారనేసి అయితే మా అక్కకి ఒడిబియ్యం నింపుతున్నారు. అలాగే అసలు ఒడిబియ్యం అంటే 5 షేర్లు లేదా 10 షేర్లు అయితే పోస్తారు. 5 షేర్లు అంటే 5 kgs అనమాట. బేషన్లో 5 kgs బియ్యం పోసి పసుపు నూనెతో బియ్యాన్ని 5 ముత్తైదులు అయితే కలుపుతారు. దీనిలో 5 తమలపాకులు, 5 కుడకలు, 5 పసుపు కొమ్మలు, ఎండు ఖర్జూరాలు, పోకలు వేస్తారు. ఈ బియ్యాన్ని 5 ముత్తైదులు 5 సార్లు అయితే కుంకుమకాయ పట్టుకొని అయితే నెత్తి మీద కొంగు వేసుకొని బియ్యం అయితే పోయాలన్నమాట. ఒడి బియ్యాన్ని అయితే కొత్త బట్టలోనే నింపుకోవాలి. ఒడి బియ్యం పోసుకోవడం అయిపోయాకైతే కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు జరిగి అయితే 5 పిడికిళ్ళు అయితే పోయాలి. 3 పిడికిళ్ళు బావ, 2 పిడికిళ్ళు అక్క అయితే పోసారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళకన్నమాట. ఫస్ట్ మా అక్క వాళ్ళకి పిన్ని వాళ్ళు పోసారు, మా పిన్ని వాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళు అయితే పోయాలి. అమ్మమ్మ లేదు కాబట్టి మా అమ్మయ్య వాళ్ళు అయితే బియ్యాన్ని అయితే తీసుకొచ్చారు. మళ్ళీ కొత్త బట్టలతో అయితే మళ్ళీ 5 ముత్తైదులు సేమ్ విధంగా అయితే పోయాలి. ఈ వడి బియ్యం పోసే దాంట్లో మగవారు కూడా కాళ్ళకి పసుపు అయితే పెట్టుకుంటారు. అలా కాళ్ళకి పసుపు పెట్టుకోవడం సాంప్రదాయం అన్నమాట. అలా తప్పైతే ఏమి ఉండదంట మగవారు పసుపు పెట్టుకోవడం. ఈ వడిబియ్యం కార్యక్రమం అయిపోయాక అయితేనే నెక్స్ట్ పట్నాల కార్యక్రమం అయితే ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. సేమ్ ఆ పిన్ని వాళ్ళు కూడా కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు జరిగి 5 పిడికిళ్ళు అయితే మళ్ళీ బేషన్లో అయితే పోస్తారన్నమాట. సాత్విక్, నువ్వు నేను మ్యాచింగ్ డ్రెస్. అప్పుడు పసుపు అంటే స్టార్ట్ అయింది, మామూలు వేటప్పుడు మొత్తం పసుపు వేసుకోవాలి. ఇక్కడ నుండి అయితే ఇంకా యాక్చువల్ అయితే స్టార్ట్ అయింది. ఇలా లోపల ఎంతమంది దేవుళ్ళ ఫోటోలు ఇంకా కుండలు అవన్నీ ఉంటాయో అవన్నీ ఒగ్గతనైతే ఒక్కొక్కటిగా ఇస్తాడు. మనం ఈ గద్ద చుట్టూ 3 రౌండ్లు అయితే తిరుక్కుంటూ దానికి చూపించుకుంటూ అయితే మళ్ళీ ఒగ్గతనికి ఇస్తే ఆ ప్లేస్లలో అయితే సెట్ చేసి పెడతాడు. కప్పకు తోకలేదు చిన్న
చిన్నవాడు మల్లయ్య వాళ్ళకి ఎక్కడ పోతాను ఇంకో ఎక్కడ పోతాను ఓం తారావళం చంద్రావళం అరకాత్నం కన్యాదానం మీ గోత్రం పేరు చెప్పు సతర్ల గోత్రం నా చేసా నీ పేరు ఏ కోరే అంటే చెప్పుకోవాలి కుక్కర్ కోరే నావ చేసా పద్మా నావ చేసా మైపాల్ నావ చేసా నగుడుమా నావ పుత్ర పుత్ర నావ చేసా గణపతి నువ్వు పోయి ఓం పుత్రాహం తారావరం చంద్రావరం ముఖ్యవారిలో నిలకార వైపాలను మల్లయ్య పంటను మల్లయ్య భాగ్యం మల్లయ్య వసంత గౌరి పూజ అగ్ర పూజ ప్రసుతరేజ గౌరిపుత్ర ఇష్టపుత్ర నామదేశ గణపతిపుత్ర నామదేశ ఓం తారావరం చంద్రావరం శ్రీ మల్లికార్జున స్వామి దేవదేవ ఓం తారాబలం చంద్రాబలం కరకాటనం కన్యాదానం కుంభం మేకం వసంత గౌరి పూజ కన్యాదానం కుంభం మేకం వసంత గౌరి పూజ అగ్ర పూజ పుట్ట పూజ నామదేశ గణపతి పూజ నామదేశ ఓం తారాబలం చంద్రాబలం గంధం సమర్పయామి అశ్వం సమర్పయామి అక్షంతలు సమర్పయామి పుష్పం సమర్పయామి గౌరి పూజ అగ్ర పూజ పుట్ట పూజ నామదేశ ఓం తారాబలం చంద్రాబలం కరకాటనం కన్యాదానం కుంభం మేకం వసంత గౌరి పూజ అంక పూజ పుట్ట పూజ నామదేశ గణపతి పూజ నామదేశ ఓం తారాబలం చంద్రాబలం కరకాటన స్వామి దేవదేవ పౌరంబి దేవదేవ పద్మాక్షి దేవదేవ రత్నాంగి దేవదేవ యాదమ్మ దేవదేవ గౌరి పూజ అంక పూజ పుట్ట పూజ నామదేశ పట్టుకో ఎడమ చేత పట్టుకోలే మునగాయల గోత్రం నామదేశ అని పేరు రాజేంద్ర ప్రసాద్ ఏం రాజేంద్ర ప్రసాద్ దుబ్బాక రాజేంద్ర ప్రసాద్ నామదేశ చైతన్య నామదేశ ఆరాధ్య నామదేశ జ్ఞానశ్రీ ఊగుదువా ఊగొద్దువా అన్నట్టున్నదే రాత్రి ఆ ఒట్టి కుడుక బెల్లం తినే వరకు నిద్ర పట్టింది అంతేనా అయ్యో ఏడలేస్తుంది అంటే కొంచెం పోయి వాళ్ళ ఆయన లాగిపోయాడు కాలు కడుకోదనే దొంగ అవతల సైడ్ నీ గల్లేడు ఏది మల్లన్న దేవుని కాలు కడగడం కూడా ముగ్గురు లేదా 5గురు లేదా 9 మంది అయితే కాలు కడగాలన్నమాట. కానీ మా పిన్ని వాళ్ళ ఇంటికి పట్టణాలకైతే ఎక్కువ మంది అయితే చుట్టాలు రాలేదు. బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ డే లాస్ట్ దుర్గమ్మ పండుగ అయితే ఉంది కదా, దానికి అందరూ వద్దామన్నట్టుగా పట్టణాలకైతే ఎవరు రాలేకపోయారు. దేవుని కాలు కడగడానికి అయితే 3 జంటలు అయితే కావాలి కదా, 2 జంటలు అయితే కడగారు. ఒకటి పిన్ని వాళ్ళు అండ్ ఇంకొకటి అక్క వాళ్ళు, ఇంకో జంట అయితే కావాలి. అమ్మకి డాడీ అయితే రాలేదు, అత్తమ్మకి మామయ్య రాలేదు. సో అమ్మకి తన ఆడబిడ్డ అవుతుంది కదా, అర్ధమొగుడు కదా, సో హస్బెండ్ లాగా ట్రీట్ చేసేసుకొని ఆ దేవుడి కాళ్ళు కడుగుదామన్నట్టు అయితే వాళ్ళైతే దేవుడి ముందు అయితే కూర్చున్నారు. వీళ్ళ అలా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కూర్చోవడమే ఆలస్యం. అందరూ తర్వాత గొడవ పడితే వీళ్ళు కూర్చున్నాకనే గొడవకైతే స్టార్ట్ అయ్యారు. ఎందుకంటే కట్నం పెట్టాలి కదా, కట్నం పెట్టమనేసి అయితే అత్తమ్మని ఫోర్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచే వీళ్ళ గొడవ అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఆ వీడియోస్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ 2 ఆడవాళ్ళు కూడా చేస్తే దేవుడు కాలు కడగడం విధానం కూడా పెడతాను, ఎలా కడుగుతారు అండ్ ఎలా చదువుతారు అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి.
ఆనంద దేశానికి ఇచ్చేది హైదరాబాద్ వచ్చినట్టు జోరుదారు ఉన్నది పార్తక్క పార్తక్క జోరుదారు కట్టింది పెడతాను అత్తమ్మ వాళ్ళు ఉరుకునేదే 3 నిమిషాలు ఉన్నది. మొత్తం నాగరాజు నామదేశ మహేంద్ర నామదేశ సింధు నామదేశ శివమణి నామదేశ చిత్రలాక్షి నామదేశ యాకమ్మ నామదేశ మీరెందుకు వస్తుంది ఇక అంతే మాది మళ్ళీ సపరేట్ అంతేనా మీ గోత్రం కూర్చొని గోత్రం నామదేశ మీ ఆయన పేరు నాగరవేణ నామదేశ అనిత నామదేశ జ్యోతి నామదేశ వివేకు నామదేశ ఇక్కడ భారతవ నామదేశ పర్వతాల రాజరాజేశ్వర స్వామి అక్క మళ్ళీ ఆడలకు 2 కొబ్బరికాయలు మళ్ళా 2 కొబ్బరికాయలు మళ్ళా
గౌరీ పుత్ర గంగపుత్ర అలా స్నానం చేయలే ఆయన చేసే 500 ఒక్క అయితే అని తెలియదు నన్ను ఇన్వాల్వ్ అయ్యొద్దు, ఆయననే అడుక్కోర్రి అనుకో. ఓ మావయ్య ఆవు పచ్చిక కాదు, నూనె చల్లిండి అవ్వచ్చు అనుకోని అన్న రాత్రి జోకు ఒకటే అయ్యో ఓ టైం పడుతుంది పో, నువ్వు పోయి మంచిగా పడతావు నువ్వు వీడియోలో. మా అత్త మొగన్ లెక్క రువాలు చుట్టుకొని అక్కడ ఉంచుకోపోయాడు అంటే పెట్టుకోపోయి ఉంది చేతులు కింద పెట్టకుండా లేదు. మీ ఆయన పేరు పేరు రాజయ్య. మీ ఆయన పేరు పేరు ఏం మాధవ్. నాగన పైన మీ ఆయన పేరు పేరు పర్వతాలు పర్వతాలు పొగడైనప్పుడు వాళ్ళు మొక్కుకోరు ఆడలేదు. మల్లన్న దేవుని కాలు కడగడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే లగ్గం అన్నమాట. ఆ వీడియో అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. అంతవరకు అయితే ఈ వీడియోని చూస్తూ ఉండండి. బాయ్.